అందరికీ. ఈరోజు మనం మన వీడియోలో చెప్పుకోబోయేది మలేషియా యొక్క కరెన్సీ గురించి. మలేషియా యొక్క కరెన్సీ మన ఇండియాలో ఎంత పడుతుంది, తర్వాత వచ్చేసి ప్రతి ఒక్క నోటు గురించి మీకు చూపిస్తాను, ప్రతి నోట్లో కూడా. ఇది వచ్చేసి 1 రింగెట్, ఇది వచ్చేసి 20 రింగెట్స్, తర్వాత ఇది వచ్చేసి 50 రింగెట్, ఇంకా ఉన్నాయి 5 రింగెట్ ఉంది, తర్వాత వచ్చేసి 10 రింగెట్ ఉంటుంది. అంటే ఇక్కడ కరెన్సీని మనం వచ్చేసి అంటే మనం ఇండియాలో మన కరెన్సీని రూపీ అని ఎలా పిలుస్తామో, ఇక్కడ మలేషియాలో కరెన్సీని రింగెట్ అంటారు అనమాట. ఒక రింగెట్ వచ్చేసి మన ఇండియాలో 18, అంటే డైలీ మారుతుంది. ఒకరోజు 18 ఉంటుంది, ఒకరోజు వచ్చేసి 17.50 ఉంటుంది, అలా అనమాట మారుతూ ఉంటుంది డైలీ. ఈరోజు నేను వీడియో చేసిన టైంకి ఎంత ఉంటుందో మీకు ఫోటో ఇస్తాను స్క్రీన్ మీద, అది చూడండి. అండ్ వచ్చేసి మనం సెన్ కూడా ఉంటుంది ఇక్కడ. అంటే ఇప్పుడు మనకి రూపీ ఉంటుంది కదా, కాయిన్ వచ్చేసి రూపీ కాయిన్ ఉంటుంది. మనకి పాతకాలంలో 50 పైసా కాయిన్ కూడా ఉండేది కదా, ఇక్కడైతే ఉన్నది 5 సెంట్ కాయిన్ కూడా ఉంది, అంటే 5 పైసల కాయిన్ కూడా ఇక్కడ ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి అంటే మనకైతే 2000 అనేది లాస్ట్ నోట్ కదా, ఇక్కడ వచ్చేసి అంతవరకు ఉండదు. స్టార్టింగ్ వచ్చేసి 50 సెన్ ఉంటుంది, 10 సెన్ ఉంటుంది, తర్వాత వచ్చి 20 సెన్ ఉంటుంది, తర్వాత 50 సెన్ ఉంటుంది. అంటే సెన్ అంటే పైసా, 50 పైసా ఉంటుంది. తర్వాత వచ్చేసి డైరెక్ట్ 1 రింగెట్ నోట్ ఉంటుంది, తర్వాత 5 రింగెట్ నోట్ ఉంటుంది, తర్వాత 10 రింగెట్ నోటు, అండ్ వచ్చేసి తర్వాత 20 రింగెట్, తర్వాత 50, తర్వాత వచ్చేసి 100 రింగెట్. 100 రింగెట్ అనేది లాస్ట్ అనమాట, అదే పెద్ద నోట్. ఇక్కడ మనకి 2000 లాగా ఇప్పుడు 100 రింగెట్ అనమాట. ఇక్కడ 20 రింగెట్ చూపించాను కదా, అది వచ్చేసి మనం సేమ్ ఇండియాలో ఉండే 200 నోట్లో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే 200 నోట్లో ఉంటుంది సేమ్. తర్వాత వచ్చేసి 2000 నోట్ ఉంది కదా, సేమ్ అదే రంగులో అదే కలర్లో 100 రింగెట్ నోట్ అనేది ఉంటుంది. మీకు అన్నీ చూపిస్తాను క్లారిటీగా, వన్ బై వన్ అన్నీ చూపిస్తాను. చూస్తుండండి వీడియో. చెప్పుకున్నాం కదా, ఇదే కరెన్సీ చూసారు కదా, ఇదే 100 రింగెట్. ఇది వచ్చేసి 100 రింగెట్, ఇది వచ్చేసి 20 రింగెట్, 10, 5, 1, ఇది వచ్చేసి సెన్ అనమాట. 5 సెన్, 10 సెన్, 20 సెన్, 50 సెన్ అండ్ 50 సెన్. ఇది వచ్చేసి ఓల్డ్ వన్ అనమాట. అంటే మనకి మారుస్తారు కదా, కాయిన్స్ మారుస్తారు, నోట్స్ మారుస్తారు అలా. యాక్చువల్గా 1 రింగెట్ వచ్చేసి పాత నోట్ కూడా ఉంది, కాకపోతే నాకు పాత నోట్ దొరకలేదు, ట్రై చేశాను నేను. అది వచ్చేసి ఇదే నోట్స్ వచ్చేసి చూసారు కదా, ప్రతి నోటు మీద మందారపు బొమ్మ ఉంది. అండ్ వచ్చేసి మన గాంధీ తాత లాంటి ఒక తాత ఉన్నాడు ఇక్కడ, ఇదనమాట. ఎందుకంటే ఇక్కడ మందార పూలు ఎక్కువ ఉంటాయి, అందుకు మందార చూడండి. అండ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా వేరే వేరే ఫొటోస్ ఉంటాయి అనమాట. ప్రతిదాని గురించి అంటే బ్యాక్ సైడ్ ఉండే ప్రతిదాని గురించి నాకు తెలియదు, బట్ ఒక నోట్ మీకు చూపిస్తాను. ఇక్కడ 50 నోట్ మిస్ అయింది కదా, 50 నోట్ కూడా అరేంజ్ చేస్తాను ఒకసారి. ఇదిగోండి ఇది 50 నోటు. ఓకే, చూసారు కదా నోట్స్ అన్ని, నోట్స్ అన్ని ఒకసారి మొత్తం బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. 50 నోటు 1 రింగెట్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. చూసారా 1 రింగెట్ ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉంది, బ్యాక్ సైడ్ ఏముందో కనిపిస్తుంది. అక్కడ సిస్టమ్ యొక్క కీబోర్డ్ ఉంది కదా, కీబోర్డ్ కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఈ నోటు, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. ఇది కూడా అంతే, ఇది కూడా ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉంది. చూసారు కదా, 5 రింగెట్ అనేది ఇలా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి 10 రింగెట్, ఇది ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇదితో పూలో ఉంది అంటే మనకు తెలీదు. నెక్స్ట్ వచ్చేసి 20 రింగెట్, ఇది ఫ్రంట్, బ్యాక్ సైడ్ వచ్చేసి ఏవో తాబేలు ఉన్నాయి. అంటే ఇక్కడ సముద్రాలు ఎక్కువ ఉంటాయి కదా, సముద్రం కదా, చిన్న దేశం చుట్టుపక్కల సముద్రం కదా, సో తాబేల్స్ ఎక్కువ ఉంటాయేమో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్స్ ఉన్నాయి 100 రింగెట్ మీద. ఇది 50 రింగెట్. బ్యాక్ సైడ్ వచ్చేసి పామ్ ఆయిల్ చెట్లు ఉన్నాయి. సో ఎందుకంటే ఇక్కడ వచ్చేసి పామ్ ఆయిల్ తోటలు ఎక్కువ అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ పామ్ ఆయిల్ చెట్లు. సో ఇదండి నోట్స్ అయితే అయిపోయి ఇప్పుడు మనం సెన్ చూసుకున్నాం.
ఇది వచ్చేసి 5 సన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఉంది, ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ వచ్చేసి ఇది 10 సన్ ఫ్రంట్ సైడ్. ప్రతి సన్ ఈవెన్ సన్ మీద కూడా మందార పువ్వు మొక్కలు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి 20 సన్. ఇది దీని మీద కూడా ఉంది మందార పువ్వు సింబల్. బ్యాక్ సైడ్ ఏదో ఉంది, అది బ్యాక్ సైడ్ వచ్చేసి ఏదో పెట్లా ఉంది. అంటే వచ్చేసి ఇది 50 సన్ మీద బ్యాక్ సైడ్ కూడా ఏదో ఫ్లవర్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి 50 సన్ ఇది కూడా, బట్ ఇది ఓల్డ్ వన్. దీంట్లో ఏదో ఉంది, షిప్ పైన ఉండే సింపుల్లా ఉంది. ఇదైతే క్లారిటీ తెలియట్లేదు మనకి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.